ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ హ్యాపీ అండ్ ప్లెజెంట్ డే టుడే. ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. అదేంటో చూద్దాం. ఇర్మియా 18:4 కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఈ వాగ్దానము గొప్పదని నేను ఎందుకు అంటున్నానంటే, మన దేవుడు కుమ్మరిగా ఉన్నాడు. యెషయా 64:8 ఆయన మన తండ్రి, మన కుమ్మరి, ఆయన చేతి పనిగా మనం ఉన్నాం. అయితే మన జీవితంలో కొన్నిసార్లు మనము ఆయన చేతిలో నుండి మనం విడిపోయి, ఆ కుండ పగిలిపోయి, ఆ మట్టి వీడిపోయి పనికి రాని వారిగా మనం ఉంటే, ఆయన మనల్ని విడిచిపెట్టక, మనల్ని పడివేయక, మనల్ని పట్టుకొని మరొక యుక్తమైన కుండగా దేవుడు చేయబోచున్నాడని చెప్తున్నాడు. నీవు కూడా ఈ లోకంలో పడిపోయి, లోకాశలతో మునిగిపోయి, దేవునికి దూరంగా ఉండిపోయి, పనికి రాని పాత్రగా, ఇరిగిపోయిన పాత్రగా, ఎవ్వరు పట్టించుకోనంతగా, ఎవ్వరు కూడా వాడుకోనంత స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, మరొక్కసారి నువ్వు దేవుని వైపు నుంచి చూస్తే, తండ్రి అను పిలిస్తే చాలు. నీవు నా కుమ్మరిగా ఉంటే చాలు. నేను విడిపోయి ఉన్నాను, నేను తొలగిపోయి ఉన్నాను, లోకాశల్లో పడిపోయాను, సమస్యల్లో పడిపోయాను, దేనికి పనికి రాని వాడుగా, దేనికి పనికొచ్చే దానిగా నేను లేను. ఇప్పుడు ఇటువంటి సమయంలో మరొక్కసారి నన్ను బాగు చేస్తావా? మరొక్కసారి నన్ను వాడుకుంటావా? మరొక్కసారి నా జీవితం ద్వారా ఒక యుక్తమైన కుండను, ఒక యుక్తమైన పాత్రగా చేస్తావా? శ్రేష్టమైన ఈవులు ఆ కుండలో పెడతావా అని నువ్వు అడిగినట్లయితే, నేను ఎందుకు పెట్టాను? నేను కుమ్మరిని. చూడండి, ఆ కుమ్మరి ఆ చక్రం మీద పనిచేసేటప్పుడు మరి చేసిన పాత్ర ఇరిగిపోయిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళా ఒక పాత్రగా చేయలేడంట. అది ఎలాగ విడిపోయిందో అలాగ విడిపోతా ఉంటది. కానీ మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే, విడిపోయినా, పడిపోయినా, ఇరిగిపోయినా అదే ముక్కలను తీసుకొని మరొక యుక్తమైన కుండ, మరో శ్రేష్టమైన పాత్రగా చేస్తాడంట. నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను పడివేయడు. నిన్ను పట్టుకున్నాడంటే చక్కని పాత్ర అయ్యేంత వరకు ఎంతో శ్రద్ధతో, ఎంతో జాగ్రత్తగా తిరిగి నిన్ను తయారు చేస్తున్నాడు, తిరిగి నిన్ను రూపొందిస్తున్నాడు. నీ జీవితాన్ని, భవిష్యత్తుని తిరిగి దేవుడు రూపొందిస్తున్నాడు. అంత మంచి దేవుడు మనకుండగా, మనల్ని నెట్టివేయకుండా, మనల్ని కాపాడుతూ ఈరోజు మరొక్కసారి నీ వైపు చూసి, నువ్వు పడివేసే కుండవు కాదు, యు ఆర్ నాట్ ట్రాష్, నీవు చెత్త కుప్పలో ఉండేదానవు కాదు, నీవు నా చేతిలో ఉండి యోగ్యమైన పాత్రగా, యుక్తమైనట్టుగా నువ్వు జీవించబోతున్నావు అని చెప్తున్నాడు. మరి ఈ దేవుణ్ణి, ఈ కుమ్మరిని ప్రార్థనతో మరొక్కసారి, నా తండ్రి, నా కుమ్మరి, నన్ను మరొకసారి తయారు చేయి, నా కెరియర్ మరొకసారి రూపొందించు, నా రూపాన్ని మరొకసారి రూపొందించు, నా స్వభావాన్ని మరొకసారి రూపొందించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ కుటుంబాన్ని, నిన్ను వ్యక్తిగతంగా నీకు కావాల్సినవన్నీ రూపొందిస్తాడు. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు. ఇర్మియా 18 నీవు ఆ ప్రవక్తకి చూపించినట్టుగా ప్రభా చూపిస్తున్నావు నాయన. ప్రభా ఈ రోజు నాయన తండ్రి, ఒక మంచి పాత్రను నువ్వు చేయబోచినందుకు నీకు వందనాలు. నా పాత్రను యుక్తమైనట్టుగా, యోగ్యమైనట్టుగా అయ్యా, ఎంతో ప్రశస్తమైన పాత్రగా చేయబోచినందుకు నీకు వందనాలు అయ్యా. ఈరోజు ఎవరైతే అయ్యో నేను విడిపోయానే, సమస్యల పాలైపోయాను, దేవునికి దూరం అయిపోయాను, ఇరిగిపోయానే, ఈ ఇరిగిపోయిన జీవితాన్ని మళ్ళా ఎవరు కట్టగలుగుతారు? ఎవ్వరు ఏమీ చేయలేరు. అయిపోయింది నా జీవితం అనుకున్న వారి జీవితంలో మరొక చరిత్రను నువ్వు రాయబోచినందుకు నీకు వందనాలు. మరొక్కసారి ఆ విడిపోయిన ఆ మట్టిని, విడిపోయిన ఆ కుండను, విడిపోయిన ఆ ఇరిగిపోయిన ఆ యొక్క ముక్కలను తీసి మరొక పాత్రగా నువ్వు చేసి మమ్మల్ని పడిపోకుండా, నాశనం కాకుండా తిరిగి మా తల ఎత్తబోచినందుకు నీకే వందనాలు. ఈరోజు ఎవరైతే వాగ్దానం విని, ఇది నా కొరకే దేవుడు బహు స్పష్టంగా మాట్లాడారు అని అంటున్నారో, వారి జీవితంలో ఈ రోజు నుంచి గొప్ప రూపాంతరం ప్రతి విషయంలో, వారి ఉద్యోగం, వారి యొక్క వ్యక్తిగత జీవితం, వారి యొక్క ఆరోగ్య జీవితం, వారి యొక్క ప్రభాతాన్ని, ఆత్మీయ జీవితాన్ని కూడా రూపొందిస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ, మా కుమ్మరి అయిన తండ్రి, విలువలేని మమ్మల్ని విలువైన పాత్రగా చేస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ, యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మన కుమ్మరి గొప్పవాడు. పడిపోయినా, పాడైపోయినా ఈ పాత్రను విలువైన పాత్రగా చేయబోచున్నాడు. మరి ఆ కుమ్మరి చేతిలో మీరు ఎప్పుడు ఉండాలని, దేవుని సన్నిధిలో ఆయన మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని మీరు కోరుకునండి. చక్కని పాత్రగా దేవుడు మిమ్మల్ని మలచబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే, వై డోంట్ యూ షేర్ ఇట్ ఆన్ యువర్ స్టేటసెస్ అండ్ యువర్ గ్రూప్స్ అండ్ సోషల్ ప్లాట్ఫామ్స్. మళ్ళా రేపు సండే సర్వీస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ ఎట్ SR at 10:30 in the morning. God bless you. Praise the Lord.